హాయ్ అండి, నమస్తే. నేను మీ స్వాతి. వెల్కమ్ టు స్వాతీస్ డైరీ. కార్తీక మాసం సందర్భంగా మీకోసం పిఠాపురంలో ఉన్న త్రిగయ క్షేత్రాల్లో ఒకటైన పిఠాపురం శ్రీ కుక్కుటేశ్వర స్వామి వారి పుణ్యక్షేత్రం, అలాగే పాదగయ అని కూడా అంటారండి. ఆ క్షేత్రం విశేషాలు అండ్ అలాగే దాని కథ ఏంటో ఇవాళ మనైతే చూద్దాము. ఈ పుణ్యక్షేత్రం ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో అయితే ఉందండి. ఈ క్షేత్రానికి ఎవరైనా చేరుకోవాలి అనుకుంటే ట్రైను లేదా బస్సు మీద అయితే రావచ్చు. కాకినాడకి 25 కిలోమీటర్లు అండ్ అలాగే సామర్లకోటకి 30 కిలోమీటర్ల దూరంలో అయితే ఈ గుడి అయితే మనకు దర్శనం ఇస్తుంది. అలాగే మనకి ఇక్కడి నుంచి అన్నవరం కూడా 30 కిలోమీటర్లు అండి. ఈ క్షేత్రంలో పరమశివుడు గయాసురుని కోరిక మేరకు లింగారూపుడై స్వయంభూగా వెలిసారండి. కుక్కుటేశ్వర స్వామిగా పూజలు కూడా అందుకుంటున్నారు. ఈ క్షేత్రం 4వ లేదా 5వ శతాబ్దానికి సంబంధించినదిగా చెప్పుకుంటూ ఉంటారండి. ఈ క్షేత్రంలోనే అష్టాదశ శక్తిపీఠాల్లో 10వ శక్తిపీఠమైన శ్రీ పురోహితికాదేవి కూడా కొలువై ఉన్నారు. అలాగే స్వయంభూ దత్తాత్రేయ స్వామివారి విగ్రహం కూడా ఇక్కడైతే ఉందండి. ఆలయంలోకి ప్రవేశించగానే సాకార రూపంలో ధ్యానం చేస్తున్న పరమశివుడు మనకైతే దర్శనమిస్తారు. అలాగే స్వామివారు వెనకాలే ఉన్న పెద్ద కోనేరు, ఆ కోనేటిలో క్షేత్రస్థల పురాణం వృత్తాంతం మన అందరికీ అర్థమయ్యేలాగా గయాసురుడు, అలాగే గయాసురుడిపై యాగం చేస్తూ విష్ణు బ్రహ్మ మహేశ్వరులు అయితే మనకైతే దర్శనమిస్తారు. ఆలయానికి మరో విశిష్టత ఏమిటంటే మనకి గ్రహణం రోజు కూడా ఈ ఆలయాన్ని ముయ్యకుండా పరమ పవిత్రమైన పూజలు ఎన్నో జరుగుతూ ఉంటాయండి. ఇక ఈ పుణ్యక్షేత్రానికి పాదగేయ అని పేరు ఎలా వచ్చిందో, అలాగే ఇక్కడ కుక్కుటేశ్వర స్వామిగా ఎలా స్వయంభూగా వెలిసారో మనం ఇప్పుడు ఈ కథ వృత్తాంతం అయితే తెలుసుకుందాము. పూర్వము గయాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. ఇతడు త్రిపురాసురుడి కుమారుడు. ఇతడు రాక్షసుడే అయినా అతడు మహాభక్తుడు, రాక్షసరాజు కూడా అంటారు. గయాసురుడు వేలాది సంవత్సరాల పాటు శ్రీ మహావిష్ణువు ప్రసన్నం చేసుకునేందుకు తీవ్రమైన తపస్సు చేసేవాడట. గయాసురుడు చేసిన అద్భుతమైన తపస్సుకు మెచ్చిన శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై, గయాసుర, నీకే వరం కావాలో కోరుకో అని అడగగానే, నా శరీరం ఈ ప్రపంచంలోని అన్ని తీర్థాల కన్నా పవిత్రముగా కావాలి అని కోరుకున్నారట. దాంతో శ్రీ మహావిష్ణువు తదాస్తు అని అంతర్జ్ఞానమయ్యారు. అలా గయాసురుడి శరీరం పరమ పవిత్రమైనదిగా మారింది. ఏ పాపమైనా సరే ఆయన శరీరాన్ని తాకగానే నశించిపోయేవట. ఈ వరం వలన సృష్టి ధర్మం అలాగే కాలచక్రంలో మార్పులు వచ్చాయట. గయాసురుడు చేసిన గొప్ప యాగాలు పుణ్యకార్యాల వల్ల నేరుగా అతడికి ఇంద్ర పదవి కూడా లభించింది. అప్పటి వరకు స్వర్గాధిపతిగా ఉన్న ఇంద్రుడు పదవి విచారుడయ్యారు. దేవతలందరూ కూడా పదవి విభస్తులయ్యారు. అప్పుడు దేవతలందరూ కూడా కలిసి త్రిమూర్తుల వద్దకు వచ్చి కాపాడమని వేడుకున్నారట. ఇప్పుడు త్రిమూర్తులు కూడా సృష్టి ధర్మం కాపాడాలని, సరిచేయాలని భావించి దేవతలందరితో చర్చించి ఒక ఉపాయం పన్నారటండి. ఆ ప్రకారంగా త్రిమూర్తులు మున్నులు వేషాలలో గయాసురుడి వద్దకు వచ్చారు. తాము ఓ గొప్ప యాగాన్ని తలపెట్టామని, దానికి పవిత్రమైన స్థలాన్ని చూపించమని వారి గయాసురుడిని కోరగా, తన శరీరం కన్నా పవిత్రమైన స్థలం ప్రపంచంలోనే ఎక్కడా లేదని, తన శరీరం మీద యాగాన్ని చేసుకోమన్నాడు గయాసురుడు. కానీ యజ్ఞం మొదలుపెట్టిన తర్వాత నీ శరీరం గనక ఏ మాత్రం కదిలినా నీ మరణం తప్పదు అని షరతు విధించారు ఆ తపస్విలు. ఆ షరతుకు కూడా గయాసురుడు అంగీకరిస్తాడు. అప్పుడు గయాసురుడు త్రిమూర్తుల్ని ఒక విషయం అడుగుతాడు. 7 రోజుల పాటు జరిగే ఈ యజ్ఞము నాకు ఎన్ని రోజులైందో ఎలా తెలుస్తుంది అనగా, ప్రతిరోజు కోడి కూసిన తర్వాత 1 రోజు అయిందని గుర్తుపెట్టుకోమని త్రిమూర్తులైతే సెలవిస్తారు. అలా త్రిమూర్తులు తమ యజ్ఞాన్ని గయాసురుడి శరీరం మీద మొదలుపెట్టారు. గయాసురుడి శిరోభాగంలో శ్రీ మహావిష్ణువు, నాభి భాగంలో బ్రహ్మ మరియు పాద భాగంలో శివుడు యజ్ఞం చేయనారంభించారు.
అలా యజ్ఞం జరుగుతూ ఉండగా ప్రతిరోజు కోడి కూతని గుర్తు పెట్టుకుని ఎన్ని రోజులు పూర్తయ్యాయో గయాసురుడు లెక్క పెట్టుకునేవాడు. అలా 6 రోజులు గడిచిన తర్వాత కూడా ఎక్కడా కూడా గయాసురుడు కదలడు బెదలడు. దాంతో త్రిమూర్తులకి భయం వేసి సృష్టి ఎలా ధర్మం ఎలా పాటించాలి, ఎలా సరిచేయాలని ఆలోచించగా ఎలాగన్నా సరే యాగానికి భంగం కలగాలని సాక్షాత్తు పరమశివుడే కోడి రూపం దాల్చి 7వ రోజు తెల్లవారక మునుపే పరమశివుడి కోడి రూపంలో కూస్తాడు. ఎప్పుడైతే కోడి కుక్కరకో అని కోసిందో అప్పుడు 7వ రోజు కూడా పూర్తయిపోయింది అనుకుని గయాసురుడు తన శరీరాన్ని అయితే కదిలిస్తాడు. దాంతో యజ్ఞంకైతే భంగం కలుగుతుంది. ఒక్కసారి కళ్ళు తిరిగి చూడగానే ఇంకా తెల్లవారనే లేదు, అయినా సరే కోడి కూసింది, నా వల్ల యజ్ఞానికి భంగం కలిగింది అని గయాసురుడికైతే అర్థమవుతుంది. అంతేకాకుండా వచ్చిన ఈ ముగ్గురు కూడా సాక్షాత్ త్రిమూర్తులు అని అర్థం చేసుకున్న గయాసురుడు అప్పుడు వాళ్ళకు ఒక కోరిక కోరుతాడు. ఇది నా చివరి కోరిక, మీరు పెట్టిన షరత్తు ప్రకారంగానే నన్ను వధించండి, కానీ నా ఈ చివరి కోరిక మాత్రం తీర్చండి అని గయాసురుడు త్రిమూర్తులను అయితే వేడుకుంటాడు. అప్పుడు తన చివరి కోరికగా తాము యజ్ఞం చేసిన 3 ప్రాంతాలు పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రాలుగా మారాలని, ఇక్కడ ఎవరికైతే పితృకర్మలు జరిపిస్తారో వాళ్ళకి మోక్షం కూడా కలగాలని, అలాగే ఈ 3 పుణ్యక్షేత్రాలు కూడా అత్యంత గయా పుణ్యక్షేత్రాలుగా మారాలని కోరుకుంటాడు గయాసురుడు. దాంతో సరే అని విష్ణుమూర్తి గయాసురుని 3 భాగాలుగా ఖండించి శిరస్సు ఎక్కడైతే పడిందో అది శిరోగయగా బీహార్లో ఉంది ఆ గయా క్షేత్రము. అలాగే రెండవది నాభిగయ, నాభి ఎక్కడైతే పడిందో అది నాభిగయ ఒడిస్సా ప్రాంతంలో ఉంది. అలాగే గయాసురుడి పాదాలు ఎక్కడైతే పడ్డాయో దాన్ని పాదగయ అంటారు. ఆ పాదాలు పడ్డ ప్రాంతమే మన పిఠాపురం కుక్కుటేశ్వర స్వామి వారి ప్రాంతం అండి. దానికి అందుకే పాదగయ క్షేత్రము అనే పేరు అయితే వచ్చింది. ఎప్పుడైతే పరమశివుడు కోడి రూపాన్ని ధరించి కుక్కురుక్కో అని కూత కూసి గయాసురుణ్ణి మేల్కొంచారో అందుకనేసి ఈ స్వామివారికి కుక్కుటేశ్వర స్వామి అనే పేరు అయితే వచ్చింది. ఎన్నో వందల శతాబ్దాల చరిత్ర గల ఈ గుడి ప్రతి ఒక్కరూ కూడా చూడాలని కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ నందీశ్వరుడు ఏకశిలా నంది. అలాగే ఇప్పుడు వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా లవ్ యూ సో మచ్ అండి. మీకోసం ప్రత్యేకంగా ఈ కార్తీక మాసంలో ఈ పుణ్యక్షేత్రాన్ని మీరందరూ కూడా చూడాలని నేనైతే ఈ గుడిని వీడియో తీస్తున్నాను, అలాగే వ్లాగ్ చేస్తున్నాను. మనం గుడికి అయితే దర్శనానికి వెళ్తున్నామండి. మొదటగా ఉత్సవమూర్తులు కనిపిస్తారు, ఆ తర్వాత అది దర్భగుడి అండి. దర్భగుడిలో మనకి శివలింగం అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఎన్నో ప్రత్యేక పూజలు చేస్తారండి. అలాగే రాజరాజేశ్వరి అమ్మవారు అయితే కొలువుంటారు. ఇదైతే మనకి గుడికి అటు ఇటు కూడా లింగాలు అయితే అప్పటిలోనే మనకి ఎప్పుడైతే గుడి ప్రారంభం అయ్యిందో అప్పటి నుంచి శివలింగాలు ఉన్నాయని ప్రతీక. అలాగే గుడి వెనక భాగంలో మనకి కుక్కుటేశ్వర స్వామి వారి పాదగయ చిహ్నం కూడా ఉంటుందండి. చూడండి, కోడి రూపంలో మనకి స్వామివారు అయితే దర్శనం ఇస్తారు. మనకి కోడి రూపం వల్ల ధరించారు కాబట్టి కుక్కుటేశ్వర స్వామి అనే నామం కూడా ఈ లింగేశ్వరుడికి వచ్చింది. ఇవన్నీ కూడా ఎప్పుడో పుణ్యక్షేత్రాలుగా అలాగే ఎన్నో వందల ఏళ్ల సంవత్సరాల ప్రకారంగా ఉన్న గుడులండి. ఇప్పుడైతే కార్తీక మాసం గురించి గుడి అంతా కూడా మనకి లైటింగులతో అంతా కూడా సెట్ చేస్తున్నారు. అలాగే చెప్పాను కదండి, దత్తాత్రేయ స్వయంభూ దత్తాత్రేయ విగ్రహం కూడా మనకి ఇక్కడైతే ఉంటుందన్నమాట. ఈ గుడిలో మొత్తం అన్ని దేవుళ్ళు ఉంటారండి. ఇదైతే దత్తాత్రేయుడి పాదుగులు. ఇలా గుడి చుట్టూరు మనమైతే ఒక ప్రదక్షిణ చేసుకుంటాము. కార్తీక మాసంలో అయితే ఈ గుడికి ఎన్నో వేల మంది వస్తారండి ఈ గుడిని సందర్శించడానికి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ గుడికి వచ్చి చూడాలని కోరుకుంటున్నాను నా తరపు నుంచి. ఇలా గుడి వెనక భాగంలో అయితే మనకి సాయిబాబా గుడి ఉంటుందండి. ఇదంతా కూడా మనకి పెద్ద ప్రాంగణము. ఈ ప్రాంగణం చివరిలో మనకైతే
సరస్వతీదేవి కూడా కొలువై ఉన్నారు. సరస్వతీదేవి గుడి కూడా పైన అయితే కొలువై ఉన్నారండి. ఇదైతే బయటకు వెళ్ళే మార్గము. ఇప్పుడు నేరుగా కనిపించేది పురోహితిక అమ్మవారు గుడి అండి. మనకైతే అక్కడ వీడియో తీయడానికి అలౌడ్ ఉండదు, సో నేను అందుకే వీడియో తీయలేదు. అలాగే గుడి ప్రాంగణంలో సీతారాములు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా ఉన్నారండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మంగళవారం పూట ఎవరైతే పిల్లలు లేరో వాళ్ళు ఇక్కడికి వచ్చి పూజలు చేస్తే వాళ్ళకి పిల్లలు కూడా పుడతారు అని నమ్మకం అయితే ఇక్కడ ఉంది. మనకైతే దర్శనం అయ్యింది కదా, చాలా బాగా జరిగింది మాకు దర్శనం అయితేని. ఈ కోనేరులో కూడా ప్రతి ఒక్కరూ కూడా స్నానం చేసి ఎటువంటి పాపాలున్నా కూడా తొలగిపోవాలని ఆ పరమశివుణ్ణి కోరుకుంటూ ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి అయితే స్నానాలు చేస్తారండి. ఈ క్షేత్రంలో అమ్మవారికి నిత్యం అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. ఆదిశక్తిగా ఈ ప్రాంతంలోనే సంచరిస్తూ ఉండేవారని నమ్మకంతో ఈ క్షేత్రానికి భక్తులు అధిక సంఖ్యలో ఎప్పుడూ వస్తూ ఉంటారండి. పురోహితిక శక్తిపీఠంలో ప్రతి శుక్రవారం రోజున పర్వదినాల్లో కుంకుమార్చనలు విశేషంగా జరుగుతూ ఉంటాయి. అలాగే దసరా నవరాత్రుల్లో అయితే రోజుకొక రూపంలో అమ్మవారు మనకైతే దర్శనమిస్తారు. ఈ పాతగేయ క్షేత్రంలో మరో విశేషం పితృకర్మలు చేయడం అండి. ఈ భూమండలంపై పితృకర్మలైన క్షేత్రాలు 5 మాత్రమే కలవి. అందులో శిరోగయ మొదటి గయ, అలాగే రెండవది నాభిగయ, మూడవది మన పిఠాపురం పాతగేయ, అలాగే 4వది మాతృగయ గుజరాత్లో ఉంటుందండి. అండ్ అలాగే బదరీ బ్రహ్మకపాల క్షేత్రము. కాశీ వరకు ఎవరైతే వెళ్ళలేరో వాళ్ళందరూ కూడా పిఠాపురం వచ్చి పితృకర్మలు జరిపిస్తూ ఉంటారు. అందుకనే ఈ పిఠాపురం క్షేత్రము దక్షిణ కాశీగా పిఠాపురాన్ని పిలుస్తూ ఉంటారండి. అందుకే గోదావరి పుష్కరాల సమయంలో పెద్ద ఎత్తున భక్తులు వచ్చి ఇక్కడ పిండ ప్రదానాలు జరిపిస్తూ ఉంటారండి. ఎన్నో వందల ఏళ్ల చరిత్ర గల ఈ పుణ్యక్షేత్రం మీరందరూ చూస్తారని ఆశిస్తున్నాను. అలాగే ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. అలాగే మీ అందరి కోసము ఈ పుణ్యక్షేత్రం కార్తీక మాసంలో అయితే నేను పెడుతున్నాను. మరిన్ని వీడియోస్ కోసము మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రాత్రిపూట ఎలా ఉంటుందో కూడా నేను మీకోసం అయితే వీడియో తీసానండి. నైట్ టైం లైటింగ్స్తో అయితే ఇంకా చాలా అద్భుతంగా ఉండే ఈ టెంపుల్ని మీరందరూ కూడా వీక్షించండి. అలాగే ఈ పరమశివుడు ఆశీస్సులు మీ అందరికీ కూడా ఉండాలని కోరుకుంటూ ఓం నమః శివాయ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర, నమః శివాయ నమః శివాయ. సర్వే జనా సుఖినో భవంతు.